హలో, నమస్కారం. చాలా మంది ఇప్పుడు ముస్లిం సహోదరులు హజ్ యాత్రకు వెళ్ళడం అన్నది బహుశా మీరందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళు హజ్ యాత్రకు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఒక జంజం వాటర్ అని ఒక పవిత్ర జలం అన్న రీతిలో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే హజ్ యాత్రకు వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ ఆ జంజం జలాన్ని పవిత్రంగా భావించి ఒక అపురూపమైనటువంటి ఒక బహుమతిగా దాన్ని తీసుకొచ్చి తమ ఇళ్లలో ప్రతి రోగానికి నివారిణిగా వాళ్ళు వాడుకోవడం అన్నది బహుశా మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సహోదరులందరూ దీన్ని ఆకాశం నుంచి అద్భుతంగా దివ్య శక్తి ద్వారా వచ్చినటువంటి ఒక జలంగానే వాళ్ళు భావిస్తూ ఉంటారు. వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. దీని వెనకాల ఒక ఇబ్రహీంకు చెందినటువంటి ఒక కథ కూడా ఉంది. ఇబ్రహీం మరియు ఈ జంజం యొక్క జల స్రోతస్సు యొక్క కథను నేను కాస్త సంక్షిప్తంగా మీకు ఇక్కడ వివరించడానికి ప్రయత్నం చేస్తాను. వీళ్ళ యొక్క ఆద్య ప్రవక్త ఇబ్రహీంకు ఇద్దరు భార్యలు. అందులో మొదటి భార్య సారా. ఆ సారా అన్న ఆ భార్యకు ఈజిప్ట్ లో ఎవరో ఒక బానిస స్త్రీని బహుకరిస్తారు. అలా వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి ఆ బానిస స్త్రీ హాజరా తర్వాత ఇబ్రహీంకు సంతానం లేనందువలన ఈ సారా అన్న భార్యే హాజరాను ఇబ్రహీంకు భార్య రూపంలో ఇచ్చిందని, దాని ద్వారా ఈ హాజరాకు సంతానం కలిగిందని ఒక కథ ఉంది. ఇప్పుడు ఇబ్రహీంకు కలిగినటువంటి ఏకైక సంతానమైనటువంటి ఇస్మాయిల్ను మరియు ఆమె యొక్క మాతృమూర్తి, ఆ ఇస్మాయిల్ యొక్క మాతృమూర్తి అయినటువంటి హాజరాను ఈ అరబ్బీ అల్లా యొక్క ఆదేశం ప్రకారం ఒక ఏడారి ప్రాంతంలో మనిషి సంచారం లేనటువంటి ప్రాంతంలోకి వదిలేయమని ఆదేశం వస్తుంది. ఆ ఆదేశానుసారం ఈ ఇబ్రహీం తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ మరియు బానిస భార్య అయినటువంటి హాజరాను ఎక్కడో దూర ప్రాంతాల్లోకి, ఏడారి ప్రాంతంలో మనిషి సంచారం లేనటువంటిది, ఏమాత్రం జలస్రోతస్సు లేనటువంటి ప్రాంతంలో వదిలేసి వచ్చేస్తాడు. ఇస్లాంలో ఇలాంటి కథలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక మనిషిని పరీక్షించడానికి చిన్న పిల్లలను సైతం పరీక్షించడం అన్న ఏ తర్కము ఆధారము లేనటువంటి కథలు కోళ్ళుగా ఇస్లామిక చరిత్రలో ఉన్నాయి. సరే, మనం అందులోకి వెళ్ళడం లేదు. అలా తనను తన కుమారుడిని వదిలేసి తన భర్త వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్నారి ఇస్మాయిల్ దాహంని తట్టుకోలేక అరుస్తూ ఏడుస్తూ ఉంటే ఆ తల్లి యొక్క మనసు కదిలిపోయి ఏం చేయాలో తోచక అటు ఇటు పరుగెత్తుతుంది. ఇప్పుడు హజ్కు వెళ్ళినటువంటి వాళ్ళకు తెలుసు, సఫా మరవాలో వాళ్ళు 7 సార్లు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. అది ఈ హాజరా ఆ సఫా మరవా మధ్య ఆ తన యొక్క కుమారుడి యొక్క దాహాన్ని తీర్చడానికి ఎక్కడైనా జలస్రోతస్సు ఉందో అని వెతుక్కుంటూ అటు ఇటు పరుగులెత్తినటువంటి ఆ దాన్నే సాంప్రదాయంగా చేసుకుని వీళ్ళు ఈ హజ్ యాత్రలో అది నిర్వహిస్తూ ఉంటారు. అలా పరుగులెత్తుతున్నటువంటి ఆవిడకు హఠాత్తుగా ఒక దైవ దూత పంపించబడియో, లేదా ఈ ఇస్మాయిల్ తన కాళ్లను ఇలా కొట్టుకుంటూ ఉంటే ఆ ఇసుకలో నుంచి ఒక అద్భుతమైనటువంటి జలస్రోతస్సు ఉద్భవించిందని, అదే ఇప్పుడు జంజంగా మారిందని, దాని తర్వాత దాన్ని పవిత్ర జలంగా ఇలాంటి విశ్వాసాలతో దాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాంటి కథలు ఆ ఇస్లామిక చరిత్రలో సవలక్ష ఉన్నాయి. సరే, ఆ కథల్లోకి నేను వెళ్ళడం లేదు. ఇది దీని యొక్క పూర్వ కథ. కానీ ముందుగా దీని యొక్క వాస్తవంగా ఇది ఏదైనా దివ్య శక్తి కలిగినటువంటి అద్భుతమైనటువంటి జల స్రోతస్స, లేదా సాధారణమైనటువంటి ఆ మక్కా ప్రాంతంలో కానీ, ఆ మదీనా ప్రాంతంలో కానీ, సౌదీ అరబ్ ప్రాంతంలో ఎక్కడైనా లభించే ఆ జల స్రోతస్సులోంచి ఆ వస్తున్నటువంటి సాధారణమైనటువంటి జలం లాంటిదే
అన్నది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇది నిజంగా వీళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఇస్లామిక విశ్వాసులు ముస్లింలందరూ భావించేది ఏమిటంటే ఈ ఏదైతే బావి ఉందో జంజం అన్న బావి ఒకప్పుడు అది చాలా ప్రాచీన కాలం నుంచి వస్తుంది అనే భావించబడుతుంది. 6వ శతాబ్దంలో ప్రత్యేకంగా మొహమ్మద్ కాలఘట్టంలో దీన్ని మళ్ళీ పునర్ప్రారంభించినట్టుగా కూడా కొన్ని కథనాలు వినిపిస్తుంటాయి. దాని చరిత్రలోకి వెళ్ళడం అన్నది తర్వాత విషయం. ముందు దీని యొక్క పవిత్రత గురించి, దీని యొక్క దివ్యత్వం గురించి మనం పరిశీలించడానికి ఒక ప్రయత్నం చేద్దాం. నిజంగా కూడా ఒకవేళ ఇది ప్రపంచవ్యాప్తంగా ఒకే బావి నుంచి ఆ జల స్రోతస్సు నుంచి వస్తున్నటువంటి జలాన్ని వీళ్ళు పంపిణీ చేస్తున్నారా? మరి దీన్ని ఎందుకు ఈ ఆధునికమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం ద్వారా దీన్ని ఏదైతే ఫిల్టర్ చేస్తున్నారో ఆ ప్రక్రియ ఎందుకు, ఆ ప్రక్రియ చేసిన తర్వాతనే ఈ జలాన్ని ఎందుకు వాళ్ళు అందరికీ పంచుతున్నారు, పంపిణీ చేస్తున్నారు అన్నది మొట్టమొదటి ప్రశ్నగా ఉద్భవిస్తుంది. ఒకవేళ ఇది దివ్య శక్తితో వీళ్ళ యొక్క ఈ సృష్టికర్త వీళ్ళకొక గొప్ప వరంగా జల స్రోతస్సును సృష్టించి ఉన్నట్లయితే, అన్ని రోగాలకు నివారణగా ఇది మార్చినట్లయితే, ఇది నిరంతరం ప్రపంచం మొత్తం మీద ఈ జల స్రోతస్సు నుంచి నీటిని పంపిణీ చేసినా కూడా అది ఎప్పటికీ తరగకూడదు. దానికి ఈ ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో రూపొందించబడినటువంటి ఫిల్టరైజేషన్ కూడా దానికి చేయడం అన్నది ఉండకూడదు. ఎందుకంటే అది దివ్య శక్తితో ఉద్భవిస్తున్నటువంటి ఒక జలం కాబట్టి దానికి ఈ ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానంతో రూపొందించబడినటువంటి ఈ ఫిల్టర్ అన్న పద్ధతి ఎందుకు ఉపయోగించాలి అంటే అందులో ఏవో మలినాలు ఉన్నాయి అనేగా అర్థం, అందులో ఏదో బ్యాక్టీరియా ఉంది అనేగా దాని అర్థం. ఒకవేళ దానికి అతీతంగా ఈ జల స్రోతస్సు జల ప్రవాహం ఉన్నట్లయితే మాత్రమే అది ప్రపంచంలో ఏ జలానికి లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుణ నిలవారం ఉన్నట్లయితే మాత్రమే అలాంటిది భావించడానికి అవకాశం. కానీ ఈ జలం సాధారణమైనటువంటి ఆ సౌదీ ప్రాంతంలో లభిస్తున్నటువంటి జల స్రోతస్సులోంచి ఎలాంటి జలం ఉద్భవిస్తుందో దానికంటే భిన్నంగా ఏమీ లేదని, అది అలాంటి ఒక జల స్రోతస్సే అని అక్కడ సౌదీ అరబ్కు చెందినటువంటి మాత్రమే కదా ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం దాన్ని నిర్ధారించేది. అందులో ఉన్నటువంటి ఆ లవణాలు సాధారణమైనటువంటి ఆ ప్రాంతంలో ఏదైతే లభిస్తుందో అలాంటి జలంలో ఉన్నటువంటి లవణాలే అందులో కూడా ఉన్నాయి. దానికి ప్రత్యేకమైనటువంటి ఏ ఒక్క లక్షణం కూడా ఆ జలానికి లేదని శాస్త్రీయ పరిజ్ఞానం ద్వారా నిర్ధారించబడింది. జంజం అనేది మక్కా కింద ఉన్నటువంటి భూగర్భ జలం నుండి వచ్చే సాధారణమైనటువంటి భూగర్భ జలమే ఇది. మరియు ఆ ప్రాంతానికి ఉండే సాధారణమైనటువంటి ఖనిజ లవణాలను కలిగే ఉంటుంది. దానికి మించి, దానికి అతీతంగా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎలాంటి లక్షణాలు లేవు. ముందు దీన్ని అర్థం చేసుకోవాలి. కానీ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ముస్లామిక విశ్వాసులు అది విశ్వాసించడానికి వాళ్ళు నిరాకరిస్తారు. దాన్ని వాళ్ళు కేవలం ప్రచారం కోసం, ప్రపోగండా కోసం వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక జల స్రోతస్సే ఈ జంజం అన్నది. సాధారణమైనటువంటి ఒక నీటి స్రోతస్సు మాత్రమే, దానికి ఎలాంటి ప్రత్యేకతలు లేవు. పైగా ఇది ఎలాగైతే ఈ బావి నుంచి బయటికి తీస్తున్నారు పంపింగ్, ఆధునిక పంపింగ్ సిస్టమ్ ద్వారా, అది వాళ్ళ యొక్క లెక్కల ప్రకారమే ఒక సెకండ్కు 11 నుంచి 18 లీటర్ల జలాన్ని అది పైకి లాగుతుంది అనేది వీళ్ళ యొక్క లెక్క. అంటే దాదాపుగా సాధారణమైనటువంటి రోజుల్లో దాదాపుగా 7 లక్షల లీటర్లు ఈ పంపిణీ చేయాల్సి ఉంటుంది మక్కా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఈ హజ్ యాత్ర సమయంలో దాదాపుగా 2 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది పంపిణీ చేయడానికి. మరి ఈ పూర్తి నీరు ఈ ఒక్క బావి నుంచే తీసుకోబడుతున్నాయా అంటే అది ఎవరికీ తెలియదు. ఎందుకంటే
దాని యొక్క పూర్తి రక్షణ కవచం అన్నది సౌదీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. కాబట్టి లోపల ఈ బావి నుంచి ఏదైతే పంపింగ్ చేయబడుతున్నటువంటి బయటికి తీయబడుతున్నటువంటి జలం నేరుగా తీసుకెళ్లి ఎక్కడ వెళ్తుంది? ఇది అక్కడి నుంచి దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో ఆధునికంగా నిర్మించినటువంటి కింగ్ అబ్దుల్ అజీజ్ ప్యూరిఫైయింగ్ సెంటర్ లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి పూర్తిగా ఆధునికీకరణంతో జల శుద్ధీకరణ కేంద్రం అది. ఆ జల శుద్ధీకరణ కేంద్రంలో శుద్ధీకరించిన తర్వాతనే అది బాటిల్స్ నింపడం కానీ ఇతరత్ర పంపిణీ పద్ధతుల ద్వారా పంపించడం కానీ జరుగుతుంది. ఇక్కడే ప్రశ్న ఉద్భవిస్తుంది, ఒకవేళ ఇది అద్భుతమైనటువంటి దివ్య జలమైనట్లయితే దీన్ని ఈ ఆధునిక పద్ధతుల ద్వారా దీన్ని ఫిల్టర్ చేయవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇది సౌదీ ప్రభుత్వానికి తెలుసు, దీనికి ప్రత్యేకమైనటువంటి ఎలాంటి లక్షణాలు లేవు. దానికి వేరే జల స్రోతస్సులో నుంచి ఉద్భవిస్తున్నటువంటి జలమే ఇది కూడా అదే అదే ఖనిజ లవణాలు కలిగినటువంటి నీరు అని. కానీ అందరినీ విశ్వాసింపజేస్తే తప్ప వాళ్ళ వ్యాపారం కొనసాగదు. అందుకే వాళ్ళు దాన్ని బహిరంగంగా అంగీకరించరు, దాన్ని బహిరంగంగా ప్రచురించరు. ఎందుకంటే ఆ విశ్వాసంతోనే ప్రపంచంలోని నలుమూలలలో ఉన్నటువంటి విశ్వాసులందరూ ఈ హజ్ యాత్రకు వెళ్తూ ఉంటారు. పవిత్ర జలం అని వాళ్ళు సేకరించి దాన్ని తీసుకొస్తూ ఉంటారు, దాన్ని విశ్వాసిస్తారు. ఆ ఇంట్లో ప్రతి రోగ నివారణగా దాన్ని వాడుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇది విశ్వాసం. ఇది శాస్త్రంతో ఎలాంటి సంబంధం లేనటువంటిది. పైగా ఇలాంటి జల స్రోతస్సులు మరి ఇక్కడ నుంచి లభించే ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం నిజం చెప్పాలంటే ఆ లెక్కలు కూడా తప్పని చాలా పరిశోధనల ద్వారా తెలిసింది. ఎందుకంటే వాళ్ళు కేవలం ఆ ఒక్క బావిలో నుంచి వస్తున్నటువంటి నీరు మాత్రమే సరఫరా జరగడం లేదు. సాధారణంగా ఆ ప్రాంతంలో ఏదైతే ప్రభుత్వం వాళ్లకు హోటళ్లకు కానీ వేరే గృహస్థులకు కానీ కట్టడాలకు కానీ వాళ్ళు సప్లై చేసే వాళ్ళు పంపిణీ చేసే నీరు వాళ్ళు ఎర్ర సముద్రం నుంచి ఆధునిక పద్ధతుల ద్వారా శుద్ధీకరణ చేసినటువంటి జలాన్ని వాళ్ళు పంపిణీ చేస్తున్నారు. ఇది కేవలం యాత్రికులకు విశ్వాసులకు మాత్రమే పంపిణీ చేయబడుతుంది. కానీ ఆ జలం కూడా కేవలం ఈ బావి నుంచే తీసుకోబడిందా లేదా ఈ కింగ్ అబ్దుల్ అజీజ్ ని శుద్ధీకరించే కేంద్రానికి వెళ్తున్నప్పుడు లేదా ఆ కేంద్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ నిల్వ ఉంచినటువంటి నీరు మొత్తం రిజర్వాయర్స్ కూడా అక్కడ ఉన్నాయి. అవన్నీ కేవలం ఈ బావి నుంచి వచ్చిందేనా లేదా వేరే ఎక్కడి నుంచైనా వచ్చాయా అన్నది కూడా ఎవరికి తెలియనటువంటి రహస్యం. అది కేవలం సౌదీ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఒక రహస్య ఎడబాటు. కాబట్టి అది ఎవరికి ఒకవేళ తెలిసినా కూడా విశ్వాసులు దాన్నే విశ్వాసిస్తారు. మీరు ఒకవేళ 100 సాక్ష్యాలు చూపించి చెప్పినా కూడా విశ్వాసులకు అదంతా పెద్దగా పట్టించుకోరు, దాన్ని వాళ్ళు అలాగే విశ్వాసిస్తారు. ఇక్కడ విశ్వాసులను ఏదో కొత్త అద్భుతం చూపించాలన్న అభిప్రాయంతో నేను ఇది చేయడం లేదు. కానీ కనీసం తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని దీని యొక్క వివరాలు మీ ముందు ఉంచడానికి నేను ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తున్నానే తప్ప విశ్వాసులు మీరు ఎన్ని సాక్ష్యాలు చూపించినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఆధారాలు చూపించినా వాళ్ళు నమ్మరు. వాళ్ళు అదే కథను నమ్ముతారు. దాని వెనుక ఉన్నటువంటి కథ దాన్ని అద్భుతమైనటువంటి ఒక జలంగా వాళ్ళ యొక్క సృష్టికర్త వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఒక దివ్య శక్తి కలిగా జలమని అనే వాళ్ళు భావిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ జీవితాలు ఈ భూమి మీద అంతమై ఏ లోకాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు జీవితకాలం కూడా దాన్ని ఆ విశ్వాసం నుంచి బయటికి రావడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. కొద్ది మంది ఏదైతే శాస్త్రీయ జ్ఞానంతో పరిశోధనలతో వాళ్ళు తెలుసుకోవాలన్న జిజ్ఞాసనతో ఒకవేళ తెలుసుకొని దాన్ని మారగలిగితే మారుతారేమో, లేకపోతే తెలియదు. దీని భౌగోళికంగా మరియు చారిత్రకంగా వాస్తవికతను తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్లకు ఈ బావి అన్నది ఈ వాదియే ఇబ్రహీం అన్న ఒక భూగర్భ జల వ్యవస్థ నుండి వస్తుంటుంది. నీరు ప్రధానంగా చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు మరియు వాడి
ఒండ్రు మట్టిలో ఇంకిపోయిన వర్షపు నీటి నుండి, అలాగే కొంత భూగర్భ శిలల పగుళ్ల నుండి వస్తుంది. ఇది భౌగోళికంగా అనువైన ప్రదేశంలో ఉన్న ఒక సహజమైనటువంటి పునరుత్పాదక భూగర్భ జల వనరు మాత్రమే. అంతేగాని భౌతిక శాస్త్రాన్ని ధిక్కరించే అంతులేని అద్భుతాలు అందులో ఏమీ లేవని శాస్త్ర పరిజ్ఞానం ద్వారా, శాస్త్ర పరిశోధన ద్వారా ఎప్పుడో తేల్చబడింది. కానీ అది విశ్వాసులకు అవసరం లేదు. దాన్ని ఆ పరిశోధన కానీ, దాని యొక్క వాస్తవికత కానీ తెలుసుకునే ఆసక్తి కానీ, జిజ్ఞాస కానీ వాళ్ళకు ఉండదు. కేవలం విశ్వాసంలో వాళ్ళ మొత్తం ఇరికిపోయి ఉంటారు కనుక, ఆ చట్టంలో బిగించబడి ఉంటారు కనుక వాళ్ళు అది తెలుసుకోవాలనుకున్న ప్రయత్నం కూడా చేయరు. ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు బహుశా ఇలాంటి విశ్వాసాల నుంచి బయటికి వస్తారు. ఈ బావి 30 లీటర్ల లోతు ఉందని భావించబడుతుంది. లెక్కల ప్రకారం కూడా అలాగే ఉంది. అది దాని యొక్క లోపలి భాగంలో ఇది బెడ్ రాక్ నుంచి వస్తూ ఉంటుంది, ఉద్భవిస్తుంది సాధారణంగా. అయితే ప్రపంచంలో ఇది ఇప్పుడు ఈ జల స్రోతస్సు నుంచి ఎన్ని నీళ్ళైతే ఉద్భవిస్తున్నాయో ఒక్క రోజు లెక్క తీసుకున్నా కూడా దీనికంటే పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఎక్కువగా జలాన్ని ఉద్భవించే కేంద్రాలు ప్రపంచం మొత్తం మీద వందల కొద్ది ఉన్నాయి. వీళ్ళు ఏదైతే చెప్పుకుంటూ ఉంటారో ఇలాంటి జల స్రోతస్సు ప్రపంచంలో ఎక్కడ లేదని, ఒక చిన్న బావి నుంచి ఇంత జలం ఉద్భవిస్తుంది అని వీళ్ళు ఏదైతే విశ్వాసిస్తూ ఉంటారో అది పూర్తిగా తప్పని, అది కేవలం విశ్వాసమని, ప్రపంచంలో దీనికంటే పెద్ద ఉద్ధృతమైనటువంటి జల స్రోతస్సులు వందలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయన్నది ఆ పరిశోధన కానీ, ఆ వివరాలు కానీ వీళ్ళకి అవసరమే లేదు. ఫిల్టరేషన్ ఎలా జరుగుతుంది అన్నది బహుశా మీరు పరిశోధిస్తే కూడా మీకు కూడా అది తెలుస్తుంది. ఇది ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా సెకండ్కు 11 నుంచి 18 లీటర్లు నీళ్ళని పంప్ చేస్తుందని, అంటే దాదాపుగా 360 క్యూబిక్ మీటర్స్ పర్ అవర్. ఇది స్టెయిన్లెస్ స్టీల్ పైప్ల ద్వారా అది కుడాయిలో ఉన్నటువంటి వాళ్ళ కేంద్రం ఏదైతే కింగ్ అబ్దుల్ అజీజ్ జల శుద్ధీకరణ కేంద్రంలోకి వెళుతుంది. దాదాపుగా 5 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడికి వెళ్ళే నీళ్లు కేవలం ఈ బావిదా అన్నది కూడా ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. పోనీ ఈ బావి నుంచి వస్తుందే అని విశ్వసించినా కూడా దీనికంటే పదుల సంఖ్యలో ఎక్కువ జలాన్ని ఉద్భవించే కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా వందలు ఉన్నాయి. ఫిల్టరేషన్ పద్ధతి ఎలా ఉందంటే దీనికి మొట్టమొదటి స్టేజ్ లో మైక్రాన్ లెవెల్ ఫిల్టర్స్ అంటారు. దాని తర్వాత స్టెరిలైజేషన్, యూవి ట్రీట్మెంట్, యూవి లైట్ల ద్వారా, అల్ట్రావయోలెట్ లైట్స్ ద్వారా దాన్ని శుద్ధీకరణ జరుపుతారు. సమ్ డిస్క్రిప్షన్స్ మెన్షన్ ఎయిర్ ఇంజెక్షన్ ఫర్ మినరల్ బ్యాలెన్స్ అండ్ ప్రివెంటింగ్ స్కేలింగ్ ప్లస్ టెంపరేచర్ కంట్రోల్డ్ ఇన్సులేటెడ్ పైప్ లైన్స్. అంటే దాని యొక్క గమ్యం ఏమిటంటే బ్యాక్టీరియాను తొలగించడం, contaminates while preserving natural mineral profile. It is not chemically treated in a way that changes its character as groundwater. రిజర్వాయర్ లో దాదాపుగా 16,000 m³ నీటిని వాళ్ళు అక్కడ భద్రపరుస్తారు. కుడాయిలో 10,000 m³ నీటిని. సంవత్సరానికి దాదాపుగా 5 లక్షల క్యూబిక్ మీటర్లు. ఈ 2 పంపుల ద్వారా అది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు ఆ బావి నుంచి.
ఒకవేళ మీరు ఇది వాదియే ఇబ్రహీం కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తుంది, జలం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందని మీరు కూడా సెర్చ్ చేస్తే అది మీకు కూడా ఆ వివరం ఉన్నటువంటి ఎడ్వర్డ్ అక్విఫైర్ ఇది కూడా ఈ జంజం జల స్రోతస్సు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ జలాన్ని ఉద్భవింపజేసే కేంద్రం ఇది. ఇది కేవలం అమెరికాలోనూ అక్కడక్కడ కాదు, ప్రపంచంలో చాలా చోట్ల చాలా కేంద్రాలు ఉన్నాయి ఇలాంటి జలాన్ని ఉద్భవించి. జంజం కంటే దాదాపు పదుల సంఖ్యలో ఎక్కువ జలాన్ని అవి ఇస్తున్నాయి, వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు అన్నిటికీ. దాదాపు ఈ హై కెపాసిటీ బోర్వెల్స్ కూడా దీనికంటే ఎక్కువ జలాన్ని అవి పంపిణీ చేయగలుగుతున్నాయి, అది బయటికి లాగగలుగుతున్నాయి. ఇప్పుడు ఇదేమో సెకండ్కు 11 నుంచి 18 లీటర్లు పంప్ చేస్తూ ఉంటే, వేరే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా చోట్ల 25 నుంచి 50 లీటర్ల వరకు కూడా సెకండ్కు నీటిని పంపించేసే కేంద్రాలు చాలా ఉన్నాయి ప్రపంచం. మన దేశంలో కూడా పంజాబ్లో ఉంది. పంజాబ్, హర్యానా, యూపీ లాంటి ప్రదేశాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఉన్నట్టు. ఈ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీస్ లో ఉన్నటువంటిది సెకండ్ కు 40 నుంచి 80 లీటర్ల నీటిని పంపు చేస్తుంది, దాదాపుగా జంజం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ అవన్నీ పవిత్ర జలాలుగా ఎవరు భావించరు. ఇది కేవలం ప్రచారం వల్ల, కేవలం వాళ్ళ యొక్క వ్యాపారానికి ఇది చాలా అవసరమైనటువంటి ఒక ఆయుధం కనుక సౌదీ ప్రభుత్వం దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రపగండాను అలాగే ఉంచడానికి, ఆ విశ్వాసాన్ని అలాగే స్థిరపరచడానికి వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. అలా డబ్బులు ఖర్చు పెట్టి, పెట్రోడాలర్లు ఖర్చు పెట్టి ఈ విశ్వాసాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి దాన్ని అలాగే ఉంచడానికి వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారికి కానీ ప్రయత్నాలు చేస్తారు. ఇది దివ్య శక్తి ద్వారానో ఏదైనా అద్భుతమైనటువంటి శక్తుల ద్వారా ఆ విశ్వాసం నిలబడడం లేదు. కేవలం పెట్రోడాలర్ల వల్ల, ప్రచారం వల్ల, అబద్ధపు కథల వల్ల మాత్రమే ఆ విశ్వాసం నిలబడగలుగుతుంది, అలాగే నిలబడుతుంది కూడా. పైప్ల ద్వారా వస్తుంది. తర్వాత అది 5 లీటర్ల 10 లీటర్ల బాటిల్స్ లో దాదాపుగా అందరూ హజ్ యాత్రికులకు కానీ, అక్కడికి సందర్శకులకు కానీ పంచుతూ ఉంటారు. అది ప్రపంచవ్యాప్తంగా అలా పంపిణీ చేయబడుతూ ఉంటుంది.